ఫ్యాన్ ఆఫ్ చేస్తే బాగుంటుంది పిల్లాడికి, కానీ ఆ ఫ్యాన్ వల్లనే జలుబు చేస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఫ్యాన్ ఫుల్గా ఉంటుంది, మళ్ళీ ఇది ఆటోమేటిక్ ఫుల్ పెట్టేసిండు, అది తక్కువ చేసేది లేదనమాట దానికి, డైరెక్ట్ కనెక్షన్ పెట్టారు. నాకు పోయింది విలాసెస్. హెడ్ బాత్ చేయించకండి. హెడ్ బాత్ చేయించట్లేదు నా తమ్ముడు. క్యూటర్, హాయ్ క్యూటర్ అంట. ఉన్నా ఉండు తమ్ముడు. నిద్ర వస్తుందేమో పాపం ఢిల్లీ బ్రదర్కి, నిద్ర వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఎస్ అకౌంట ఎయిర్ కూలర్ అట్ వింటర్, ఎయిర్ కూలర్ అట్ వింటరా. వాసుపల్ల గారు, మీ మెసేజ్ నాకు అర్థం కావట్లేదు. ఫ్యాన్ వన్ పెట్టండి. ఫ్యాన్ వన్ పెట్టడానికి అది డైరెక్ట్ పెట్టారనమాట, డైరెక్ట్ కనెక్షన్ పెట్టారు. అది తక్కువ చేయడానికి ఎక్కువ చేయడానికి లేదు. మా వారిని ఎన్నిసార్లు చెప్పినా చేయించట్లే. ఇంకా నేనైనా ఎలక్ట్రీషియన్కి కాల్ చేసి చేపియాలి అంతే. ఇంకా ప్రతిదీ నేనే చేయించాలని చెప్తే ఇందాకే చెప్పగా సిస్టర్, ఏది బాధ్యత అలాంటివి ఏమీ ఉండవు, మనమే చేసుకోవాలన్నీ. ఏది కావాలన్నా తెచ్చుకోవాలి, కూరగాయలైనా సరుకులైనా ప్రతి ఐటెం నేనే తీసుకొచ్చుకోవాలి అంతే. కొన్ని జీవితాలు అంతే మారవు ఇంకా. నా లైఫ్ ఎప్పుడు నేను మారుతుందో అది నాకు ఆ దేవుడికి తెలియాలి. ఫ్యాన్ ఆఫ్ చేయండి సిస్. దోమలు కుడతాయేమో అని భయం, మళ్ళీ దోమలు ఒకటి ఉన్నాయి కదా. ఇట్స్ స్లీపింగ్ కదా, నో ప్రాబ్లం. ఫ్యాన్ ఆఫ్ చేయండి. యోధ అయితే నిద్రలో లేచి కూర్చుంటుంది, ఫ్యాన్ ఆఫ్ చేస్తే లేచి కూర్చొని ఫ్యాన్ అని ఏడుస్తుంది. వేద యోధ మామూలుగా వీళ్ళు డేంజర్. లేదంటే ఏసీ వేయమంటారు వీళ్ళు, ఏసీ ఏమమ్మీ అని అంటుంది. వాళ్ళ అత్త వాళ్ళ ఇళ్ళలో అందరి ఇళ్ళలో ఏసీలు ఉన్నాయన్నమాట. నేను ఈ సంవత్సరమే పెట్టించిన, జస్ట్ మొన్ననే ఒక 3 months బ్యాక్, 4 months అవుతుంది అంతే. మొన్న ఎండాకాలం పెట్టించిన 4-5 అంతే, 4 months ఏమవుతుంది అంతే ఏసీ తీసుకొని. నేను అది కూడా ఈఎంఐలో తీసుకున్నా, ఈఎంఐ పెట్టి తీసుకున్నా అనమాట ఏసీ. అది అందరి ఇళ్ళల్లో ఉంది కదా, వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నా ఉన్నారు ప్రతిసారి, ఇన్ని పెడుతున్నావు, ఇన్ని ఖర్చులు పెట్టుకుంటున్నావు, ఒక ఏసీ పెట్టించట్లేవు నువ్వు ఇంట్లో, మేము వచ్చినప్పుడల్లా మాకు ఇబ్బంది అవుతుంది, వేడవుతుంది ఇంట్లో, అది ఇది అనేసి అంటూ ఉంటుంటే ఇంకా సర్లే అనేసి పెట్టించినాం. ఓకే, అందరితో బాధలు అవుతున్నాయి అని చెప్పి. ఏమంత మేడం, ఏమంత ఇక బంద్ చేస్తాను, లేస్తారు లేచి తెలుస్తుంది. నిజంగా ఫ్యాన్ ఆఫ్ చేస్తే కన్నీకి బాగా ముక్కులు తీసుకుపడుతున్నాయి పాపం. ఎంబడే లేస్తుంది ఫ్యాన్ బంద్ చేస్తే ఎంత సైలెంట్